అలాగే అండ్ సారీ. గత 5 ఏళ్లలో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. క్రైమ్ జరిగిన ప్లేస్ ని టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను. ఆ సమయంలో ఏ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో చూసి చెప్పగలరా? సార్ లాస్ట్ 5 years ట్రాక్ చేయడం కుదరదు సార్, బట్ 2 years అంటే పాసిబుల్. నేను ట్రాక్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సుభాష్ ఇదంతా? ఎంత ఘోరంగానా? సార్, పార్వతి కేసులో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు. బట్ రిపోర్ట్స్లో అది క్లియర్గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు. నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్మార్టం చేసిన డాక్టర్కే తెలుసు. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. సార్, నాకు ఒక చిన్న పని సార్, అది అయిపోగానే నేను స్టేషన్కి వచ్చేస్తాను. ఓకే. ఎస్ డాక్టర్, పార్వతి పోస్ట్మార్టం విషయంగా ఫార్మల్గా ఒక ఎంక్వైరీ. సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్నే. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా. ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి. ప్లీజ్ వెళ్ళండి సార్. సారీ. హలో, దానికి మనమేం చేయగలం? ఏమీ చేయలేం. ఏమైంది సార్? సంథింగ్ ఇంపార్టెంట్. జాయింట్ కమిషనర్ సారంగపాణి వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది. సార్. సార్, సుభాష్ కొత్త ఎస్ఐ గుడ్ బ్రాంచ్ వస్తా చంద్ర. ఓకే సార్. అది మనం సుభాష్ సార్. రెడ్ బిల్డింగ్ సూసైడ్ కేసు. సార్, ఫాలో చేస్తున్నాను. ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి రా. షూర్ సార్. సార్, ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది. నీకు ఇంకో కేసు ఇస్తాను, నీకు మీద దాన్ని ఫాలో చేయి. సార్, ఇంకో 2 రోజులే సార్. అలాగే నేను కేసు ఫినిష్ చేస్తాను. అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చిందిగా, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆహార శాఖ మంత్రికి హత్యా బెదిరింపులు వస్తున్నాయంట, అదేంటో విచారించు. రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపో. ఏంటి సార్, ఈ కేసుని ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన లీడ్స్ని వాళ్ళకి పాస్ చేద్దామని. సుభాష్, మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక నేనేం చేయాలో ఆర్డర్ వేయండి, అప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రం చాలు. ఈ స్టేషన్లో మీరు వట్టి ఎస్ఐ, అది మర్చిపోకుండా వెళ్ళండి. సార్, ఆహార శాఖ మంత్రి ఇల్లు ఎంత పాలిష్డ్ గా ఉందో చూసారా? బియ్యం మూట్ల మీద డబ్బుతో కట్టుంటాడు. అక్కడ కూర్చున్నారు చూసారా? అందరూ చెంచాగాళ్లే, కానీ కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి. గురుగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు? అన్నింట్లో ఎవడో 10 రోజులుగా రాత్రులు గుడ్లు సిరుతున్నాడు. అయ్యో, ఇల్లంతా ఒకటే వాసన సార్. వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్. వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు? చెప్పండి గోపి. రెడ్ బిల్డింగ్ లో మీరిచ్చిన టైంలో ఒకే నంబర్ 5 సార్లు యాక్టివేట్ అయింది సార్. ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను. ఓ, థ్యాంక్ యూ. ఎవరు? నేను 2 టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నా. రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి. రేస్ కోర్స్ గ్రౌండ్ ఇక్కడ. విల్ బి హియర్ ఫర్ 20 minutes. సార్, ఎవరు మీరు? ఏం కావాలి? అభిజిత్ రమ్మన్నారు.
బ్రాంచ్ ఎస్ఐ సుభాష్. ఏంటి విషయం? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా? దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. డబ్బు కావాలా? 3 పూట్ల ఫుడ్, ఒక సొంతిల్లు, పెళ్ళి, పిల్లలు, ఇదే ఒక మామూలు మనిషి సంతోషం. కానీ మేమంతకు మించి మా సంతోషం ఏంటో చూడు. ఎంజాయ్. చూసారా మమ్మల్ని కాదంటే ఏ గది పడుతుందో. తను ఓకే చెప్పుంటే తను అసలు టచ్ చేసేవాడమే కాదు, కానీ తను ఏడ్చి గోల చేసి చూసావా, అదే ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్లిప్ చూడు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి, మూడొస్తుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నేను ఎవరిని, మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎరా, ఈ డబ్బు గలలో పిల్లలు ఎవరికి వాళ్ళ అబ్బాయి ఎవరో తెలియదా? ఎప్పుడు చూసినా మా నాన్నెవరని. ఓ పంజే, సపోజ్ నువ్వు ఈ కేసు నుంచి రిలీజ్ అయితే నీ నెంబర్ ఇవ్వు, కానీ పెడతాను. ఇప్పుడు మూసుకుని నాతో స్టేషన్కి రా. మేము బయటికి వచ్చాక నిన్ను ఏంటి బయటికి వస్తేనా? సెక్షన్ 376D అండ్ 302 నాన్ బెయిలబుల్. అర్థం కాలా? 20 సంవత్సరాలు మీ చేత జైలు కూడా తినిపించకుండా వదిలిపెట్టాను. 20 సంవత్సరాలు జైల్లోనా? 20 నిమిషాలు, జస్ట్ 20 minutes నీ వల్ల అయితే ఈ లాకప్ లో ఉంచి చూద్దాం. సార్ నిన్ను అసలు నిలవకుంటావా? ఎందుకే రెడ్ బిల్డింగ్ పార్వతి మర్డర్ కేసు వెళ్ళదని చెప్పానుగా సార్. ఈ ఒక్క కేసే కాదు, ఎంతో మంది అమ్మాయిల మర్డర్ కేసులో క్రిమినల్స్ వీళ్ళే అని ప్రూవ్ చేసే వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఊరికి నోటుకు చూడు వాక్కయ్య. సార్ సార్ ఈ స్టేషన్ నువ్వు ఇన్స్పెక్టర్వా? లేదు సార్, నేను చెప్పాను సార్, కానీ వీడే. ఆన్ వాట్ బేసిస్ డిడ్ యు అరెస్ట్ దెమ్? ఆ నలుగురు కుర్రాళ్ళ ఫాదర్స్ ఈ సొసైటీలో ఎంత పెద్దవాడో నీకు తెలుసా? వీడియో ప్రూఫ్ చూపించు. ఎస్ సార్. సార్ పాస్కోడ్
4455 బ్రదర్. సార్ ఆటో డిలీట్ అవుతుంది సార్. సార్ ఎవిడెన్స్. సార్ నేను కళ్ళారా చూశాను సార్. ఐ సెడ్ ఎవిడెన్స్. ఓ హంతకుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ఫోన్లో పెట్టుకుంటాడా? ఇడియట్. స్టేషన్ లో ఉండి కూడా నా కొడుకు ఇంకా లాకప్ లో ఉన్నాడు. లేదు, చిన్న తప్పు జరిగిపోయింది. నేను కలెక్టర్ అని ఏమాత్రం మర్యాద లేకుండా నా కొడుకును కొట్టి లాకప్ లో పెట్టాడు. అది నువ్వు చూస్తూ ఊరుకున్నావు. హోమ్ మినిస్టర్ తో చెప్పమంటావా లేదా సీఎం తో మాట్లాడించమంటావా? క్లియర్ చేసి పిల్లల్ని త్వరగా పంపించు. వాళ్ళని రిలీజ్ చేయి. సార్ సార్ స్టిల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. ఇట్స్ అన్ ఆర్డర్. వాడిని సస్పెండ్ చేయి. యు ఆర్ సస్పెండెడ్. నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి ఉండాలి. వదిలేశా. We said 20 minutes. But just 15 minutes, bro. అది మా రేంజ్. ఎవిడెన్సా? నువ్వు చచ్చావు. ఈ రోజుని మా లైఫ్ లో మర్చిపోలేని రోజుగా చేశాను. ఈ రోజు నుంచి ఒక్కో రోజుని నీ లైఫ్ లో నువ్వు మర్చిపోలేవు. అభిజిత్, కమ్. సార్ ఇంకేం మాట్లాడుకో. ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం. ఆ పనులు చూడు.